రెబల్ స్టార్ ప్రభాస్ కోసం రెబల్ లేడీస్ రంగంలోకి దిగుతున్నారు. అందులో ఒకరు లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు. సలార్ సీక్వెల్ ఉండదు అన్న వాళ్ళకి ఉంటుందని హంబలే సంస్థ తేల్చింది. శృతి హాసన్ కి బర్త్డే విషెస్ చెబుతూనే సలార్ 2 పనుల మీద హింట్లు ఇచ్చేసింది. ఇదంతా జరిగిపోయిన విషయం. ఇక జరగాల్సింది సలార్ 2లో హీరో ఒక్కడు కాదు, ఇద్దరు. రెబల్ స్టార్ కి తగ్గ రెబల్ లేడీగా శృతి హాసన్ కెరియర్లోనే ఎన్నడూ ఊహించని సాలిడ్ రోల్ దొరికిందట. ఆ విషయంలో శృతి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పనిలో పనిగా సలార్ 2 తాలూకు లీకులకు తానే కారణమవుతున్నట్టు తెలుస్తోంది. కట్ చేస్తే కల్కి సీక్వెల్లో దీపికా పదుకొనే బదులు సాయి పల్లవి కనిపించబోతోందని ప్రచారం ఊపందుకుంది. ఫిలిం టీం కూడా అదేం లేదు, అది కేవలం రూమర్ మాత్రమే అన్నట్టు వార్తలొస్తున్నా సాయి పల్లవి పేరు మాత్రం కల్కి 2 ప్రచారంలో ఊపందుకుంది. ఎందుకు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి సీక్వెల్ ఉండి తీరుతుందని ఫిలిం టీమ్ అనౌన్స్మెంట్ వల్లే తేలింది. శృతి హాసన్ కి బర్త్డే విషెస్ చెబితే తను ఈ మూవీలో తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందన్న ఒక్క మాటతో సలార్ సీక్వెల్ విషయంలో వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది. అయితే సలార్ మొదటి భాగం శృతి హాసన్ కేవలం అలా కనిపించి ఇలా మాయమయ్యే రోల్లోనే వచ్చింది. కానీ సలార్ 2 శౌర్యంగ పర్వంలో మాత్రం శృతి హాసన్ కి హీరోకి మించిన బ్యాక్గ్రౌండ్ ఉండబోతుందట. ఓ రకంగా తనే విలన్ బంధువు అనే ఫీలర్స్ పెరిగాయి. హీరోకి తగ్గ పాత్రలో ఇందులో తను నెగిటివ్ రోల్ వేస్తుందన్న విషయం పరోక్షంగా శృతి మాటల్లో తేలిపోతుంది. ఏది ఏమైనా సలార్ 2 త్వరలో పట్టాలెక్కబోతుందని తేలటమే కాదు, అందులో హీరోయిన్ రోల్ మీద కూడా సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. సలార్ సీక్వెల్ విషయంలో శృతి వల్ల క్లారిటీ వస్తే కల్కి సీక్వెల్ కల్కి 2 విషయంలో మాత్రం సాయి పల్లవి వల్ల కన్ఫ్యూజన్ మొదలైంది. లేడీ పవర్ స్టార్ గా ఫోకస్ అయిన రౌడీ బేబీ సాయి పల్లవితో కల్కిలో దీపికా పదుకునే వేసిన సుమతి పాత్రని వేయించాలనుకుంటున్నారట. అలా దీపికను సాయి పల్లవితో రీప్లేస్ చేయించాలనుకుంటున్నారట. ఇది నిన్నటి వరకు రీసౌండ్ చేసిన ప్రచారం. ఆల్రెడీ హిందీ రామాయణంలో సీత పాత్ర వేస్తూ బిజీ అయిన తను కల్కి 2లో సుమతి పాత్ర వేస్తుందనే ప్రచారం మొదలైంది. అయితే ఇందులో నిజం లేదని కల్కి టీం తేల్చింది. వచ్చే నెల నుంచే కల్కి సీక్వెల్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. వైజయంతి బ్యానర్ సాయి పల్లవిని అప్రోచ్ కాలేదని తేల్చింది. అంతేకాదు సాయి పల్లవి కూడా రామాయణం కోసమే 2 ఏళ్లు డేట్లు ఇచ్చేసిందట. కాబట్టి అది అయ్యే వరకు తను మరో ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ లేదు. దీపిక అతి భరించలేక తన గొంతెమ కోరికలు నచ్చక కల్కి సీక్వెల్ నుంచి తనని తీసేసింది ఫిలిం టీం. తన స్థానంలోనే ప్రియాంక చోప్రాను తీసుకునే అవకాశం ఉందన్నారు. కానీ తను వారణాసి షూటింగ్తో ఏడాది వరకు బిజీగానే గడిపే ఛాన్స్ ఉంది. నాగశ్విన్ మాత్రం ప్రియాంక చోప్రానే సరైన ఆప్షన్గా ఫిక్స్ అయ్యాడట. సో అదే ఇంకా తేలలేదు. కానీ వచ్చే నెల నుంచి మాత్రం కల్కి 2 షూటింగ్ మొదలవటం కన్ఫామ్ అయింది.